బిగ్ బ్యాంగ్ అయిపోయిన తర్వాత కొన్ని యాటమ్స్ అవన్నీ కూడా స్టార్ట్ అయినాయి అన్నాను కదా. యాటమ్స్ మనకు మెయిన్గా ఉండేవి 3 ఉంటాయి అనమాట. అవేంటి ఎలక్ట్రాన్, న్యూట్రాన్ అండ్ ప్రోటాన్స్. ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది నెగిటివ్ ఛార్జ్, ప్రోటాన్స్ అనేది పాజిటివ్ ఛార్జ్ అండ్ న్యూట్రాన్ అనేది ఏ ఛార్జ్ ఉండదు, న్యూట్రల్గా ఉంటుంది. ఇవి 3 కూడా యాటంలో ఉంటాయి. ఎలా అయితే ఇక్కడ న్యూట్రాన్, ప్రోటాన్ సెంటర్ దగ్గర ఉంటాయి అన్నమాట. బట్ ఎలక్ట్రాన్స్ అనేవి యాటమ్స్లో అవుటర్ షెల్లో రొటేట్ అవుతూ ఉంటాయి అన్నమాట, రోమింగ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అది న్యూక్లియస్ సెంటర్ పార్ట్లో ఉంటుంది. ఫస్ట్ మనకి బిగ్ బ్యాంగ్ తర్వాత ఒక చిన్ని యాటమ్స్ 2 మాత్రమే, తేలిగ్గా ఉండే యాటమ్స్ మాత్రమే తయారయ్యాయి. ఒకటి హీలియం అండ్ నెక్స్ట్ వచ్చేసి హైడ్రోజన్. ఇవి ఏమైనాయి అని అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ హెల్ప్తో ఇవి ఇంకా పెద్ద కణాలని అంటే పెద్ద యాటమ్స్ని తయారు చేయడానికి హెల్ప్ చేసాయి. అవి పెద్దవి అంటే ఏమిటి, గోల్డ్, ఐరన్ అండ్ నెక్స్ట్ ఇంకా హయ్యర్ ఎలిమెంట్స్ అనేవి రావడానికి ఫస్ట్ వచ్చింది హైడ్రోజన్ అండ్ హీలియం వచ్చినాయి అన్నమాట.